నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు అనుకోకుండా మంగళగిరి పానకాల స్వామివారి దర్శనం అయితే జరిగిందండి. ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది, అయినా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఈరోజు శనివారం అవటం వలన భక్తులైతే ఎక్కువగా ఉన్నారండి. మనం ఎప్పుడైనా శని ఆదివారాలు కాకుండా విడి రోజుల్లో వెళితే దర్శనం చాలా బాగా జరుగుతుందండి. క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఇది అతి పురాతనమైన దేవాలయాల్లో మంగళగిరి పానకాల స్వామి దేవాలయం ఒకటండి. ఇవన్నీ రాతి కట్టడాలు. శిల్పకళా వైభవం చాలా అద్భుతంగా ఉందండి. 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి. ఇక్కడ ఎగువ సన్నిధి, దిగువ సన్నిధి అని ఉంటుందండి. దిగువ సన్నిధిలో లక్ష్మీనరసింహస్వామి వారు అమ్మవారితో కొలువై చాలా ప్రసన్న వదనంతో ఉంటారు. ఇదే ప్రాంగణంలో పక్కన రాజలక్ష్మి అమ్మవారు ఉంటారండి. స్వామివారి దర్శనం అయిన తర్వాత రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తాము. ఈ ప్రాంగణంలోనే నాదమహర్షి వారు శాపవశాత్తు పాలవృక్షంగా మారి స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్నారు. ఆ పాలవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్త్రీలు సంతానవంతులు అవుతారని భక్తుల నమ్మిక. ఇక్కడ నుండి ఎగువ సన్నిధికి అంటే పానకాల లక్ష్మీనరసింహస్వామికి వెళ్ళడానికి వెహికల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ 350 మెట్లు ఉంటాయన్నారు. కొంత దూరం మనం వెహికల్లో వెళితే పైకి కొన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుందండి. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ప్రాంగణం కూడా చాలా పెద్దగా అనిపిస్తుందండి. ఇక్కడి నుంచి మంగళగిరి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. ఆ కనిపిస్తున్నాయి కదా, ఆ 4 రాజగోపురాలు మనం కింది లక్ష్మీనరసింహస్వామి వారి రాజగోపురాలండి. ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. అంత బెల్లంతో కలిపిన పానకం పోస్తున్నా సరే ఒక చీమ కూడా అక్కడ రాదటండి. Thank you for watching.